హలో ఫ్రెండ్స్. మనందరికీ తెలిసిందే బోర్డర్ గవస్కర్ ట్రోఫీ చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుందన్నమాట. ఇంకా మీకు 2 మ్యాచెస్ అయితే మిగిలి ఉన్నాయి. ఈ 2కి గెలిస్తేనే ఈ 2 మ్యాచ్‌లు గెలిస్తేనే ఇండియాకి మన డబ్ల్యూటీసీ ఫైనల్‌కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. లేకపోతే ఇంటికి వచ్చేయడమే. అది అప్పుడు ఎవరు వెళ్తారంటే ఆస్ట్రేలియా వెళ్తది. ఆస్ట్రేలియా ఫైనల్‌కి వెళ్తది సౌత్ ఆఫ్రికాతోని. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి కూడా 2 మ్యాచ్‌లు ఉన్నాయి. అది ఏంటి అంటే సౌత్ ఆఫ్రికాకి పాకిస్తాన్‌తోని 2 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ 2కి 2 గెలిచినా పక్కాగా ఫైనల్‌కైతే వెళ్ళిపోతుంది. లేదా ఒక మ్యాచ్‌కి వెళ్ళినా ఫైనల్‌కి వెళ్తుంది. ఒకవేళ 2కి 2 ఓడిపోయి ఇండియాకి మాత్రం 2 గెలిచిందనుకోండి అప్పుడు ఉంటదన్నమాట ఇండియాకి ఛాన్స్. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే 50 ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన ఇండియాకైతే కొద్దిగా రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఇది ఏంటి అంటే మా ఫస్ట్ టెస్ట్ లోని అదే విధంగా సెకండ్, థర్డ్ టెస్ట్ లోని మన ఇండియాకి ఏ విధంగా ఒక హెడ్‌ఏక్ కింద మారాడో అందరికీ తెలిసిందే. విపరీతంగా ఆడేస్తున్నాడు భయ్యా. ఇప్పటివరకు 300 మ్యాచ్‌లు ఆడితే అతను ఒక్కడే 450 పై పరుగులకు పైగా చేశాడంటే ఒక్కసారి ఆలోచించండి. అతను ఏ రేంజ్ లోని విధ్వంసం సృష్టిస్తున్నాడో. సో, ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఫస్ట్ మ్యాచ్ లో నేను 148 ఎంతో, అదే విధంగా సెకండ్ మ్యాచ్ లో 152 ఎంతో, తర్వాత మ్యాచ్ ఒక హాఫ్ సెంచరీ అలాగే చాలా చేశాడు అనమాట. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. సో ఈ 3 మ్యాచెస్ లోని సో ఇక్కడ చూసుకున్నట్లయితే హెడ్ మొన్న ఇంజురీ అంటే ఫోర్త్ టెస్ట్ కి అవైలబుల్ గా ఉండడు అని అయితే మనకు తెలుస్తుందన్నమాట. అది ఎందుకు అంటే తను తొడ కండరాలు పట్టేయడం కారణంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్లయితే మనకు తెలుస్తుంది. థర్డ్ టెస్ట్ లాస్ట్ లో కూడా ఫైనల్ ఇన్నింగ్స్ లో కూడా చూసుకున్నట్లయితే అతను ఫీల్డింగ్ అయితే రాలేదన్నమాట. చూసుకున్నట్లయితే అక్కడ ఆ విధంగా థర్డ్ టెస్ట్ అయితే డ్రాగా ముగిసింది. కాకపోతే అక్కడ మన హెడ్ గ్రౌండ్ లోకి రాకపోవడం అది మెయిన్ గా మనకు అది కదా న్యూస్. అది మన హెడ్ గ్రౌండ్ లోకి ఎందుకు రాలేదు, ఖచ్చితంగా సరే తొడ కండరాలు పట్టేసి ఇంజురీ బాట పట్టాడు అని అయితే కనిపిస్తుంది అనమాట. సో తర్వాత మెల్బోర్న్ లోని ప్రాక్టీస్ సెషన్ లో కూడా మన హెడ్ అయితే కనిపించలేదంట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే హెడ్ కి ఇంజురీ అయింది. సో ఫోర్త్ టెస్ట్ లోని అవైలబుల్ గా ఉండడు అని అయితే మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇండియాకి చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఒకవేళ హెడ్ గా లేకపోతే ఇండియాకి మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆసీస్ బ్యాటర్లు పెద్దగా ఫామ్ లో లేరు. సో పెద్దగా ఫామ్ లో ఉన్న బ్యాటర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మన హెడ్ మాత్రమే. సో హెడ్ ని పక్కకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళని ఏ విధంగా చూసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో అంటే ఇక్కడ మన ఇండియాలోని బుమ్రా బాగానే వేస్తున్నాడు, సిరాజ్ కూడా సపోర్ట్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా సరే బౌలింగ్ అటాక్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్న మాట అనమాట. మరి మీరేమనుకుంటున్నారు, ఇండియా ఫైనల్ కి వెళ్తుందా డబ్ల్యూటీసీకి? మరి మీరే కామెంట్ చేసింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.